ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. సుప్రీంకోర్టు ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం మాదిగలను మోసం చేసిందన్న రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణపై తన ప్రభుత్వం బలమైన వాదనను వినిపించిందని తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందే తెలంగాణలో వర్గీకరణ అమలు చేస్తామని, అందుకోసం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ వర్గీకరణ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. సీఎం రేవంత్ రెడ్డి 6 ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపి అడ్వకేట్లను నియమించి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుందన్నారు. తీర్పు సమన్యాయం, సమధర్మమని అణగారిన వర్గాలకు న్యాయం చేయాలనే పోరాటం జరిగిందన్నారు. ఈ విషయం తన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నామన్నారు. ఈ తీర్పు ఒక వర్గానికి వ్యతిరేకం కాదన్నారు.